నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ పనిదినాలు పెరుగుతాయి. కరోనా వచ్చినప్పటి నుండి ఉచిత రేషన్ ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం. ఎన్డీఏ కూటమి అభ్యర్థులైన అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ ను, నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి చింతకాల అయ్యన్న పాత్రను గెలిపించుకున్నట్లయితే ఈ ప్రాంతమంతా అభివృద్ధి బాటలో పయనిస్తుందని జనసేన పార్టీ గొలుగొండ మండలం అధ్యక్షులు గండెం దొరబాబు పేర్కొన్నారు. శనివారం మండలంలో సిహెచ్ నాగపురం పంచాయతీ కుమారపురం గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే ఉపాధి హామీలో పనిచేసిన పని దినాలకు డబ్బులు పెరగడమే కాకుండా పని దినాలు కూడా పెరుగుతాయని ఆయన అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినట్లయితే సూపర్ 6 పథకాల ద్వారా ప్రతి మహిళకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళ బస్సు ప్రయాణం కూడా ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. అదేవిధంగా వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్, వృద్ధులకు, వితంతువులకు 4,000 రూపాయల పెన్షన్ పెంచడం జరుగుతుందన్నారు. అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అందరికీ ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున డబ్బులు ఇవ్వడం జరుగుతుందని, అలాగే రైతన్నలకు సంవత్సరానికి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందుతుందన్నారు. కావున అనకాపల్లి అభ్యర్థి సీఎం రమేష్ కు కమలం గుర్తుపై, నర్సీపట్నం అభ్యర్థి అయ్యన్న పాత్రుడుకు సైకిల్ గుర్తుపై 2 ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని దొరబాబు కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేత బొప్పన ప్రసాదు, జనసేన పార్టీ నాయకులు రేగుపల్లి శివ, యూత్ అధ్యక్షులు వాసం వెంకటేశు, ఎస్సీసెల్ అధ్యక్షులు బోయిన చిరంజీవి, బీజేపీ, టీడీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము భారతీయ జనతా పార్టీ నుంచి, టీడీపీ నుండి, జనసేన నుంచి వచ్చాము. మోడీ గారు కేంద్ర ప్రభుత్వం చేయించే పని గురించి అమ్మా మీది. ఇదేంటంటే వచ్చే నెల 13వ తారీఖున ఎలక్షన్ ఉంది. ఆ ఎలక్షన్ నుంచి మేము చెప్పడానికి అయితే ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసేది ఏంటంటే, ప్రజెంట్ మనకి కరోనా టైంలో మోదీ గారు చాలా జనాలు చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు మనకి వ్యాక్సినేషన్ ఇచ్చి మన ప్రాణాలు కాపాడింది కేంద్ర ప్రభుత్వం, అంటే మోదీ గారు. అలాగే మనకి కరోనా నుండి ఇప్పటి వరకు కూడా ఫ్రీబీ అనేవి మీరు అందరూ తీసుకుంటున్నారమ్మా. అది ప్రధానమంత్రి మోదీ గారే ఇస్తున్నారు అనమాట. అలాగే మీకు ఉపాధి హామీ పని 200 అంటే ఫస్ట్లో 100 ఉంటే తర్వాత 170 నుంచి అలా 200 చేస్తారు. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారని దాన్ని 300 చేశారు. త్వరలో అంటే ఇప్పుడు 6 నెలలు అవ్వచ్చు, లేకపోతే నెక్స్ట్ మీరు చేసే టైంలోకి మళ్ళీ దాన్ని 400 అవ్వచ్చు, లేదా రోజులు పెరిగితే కనుక మన బాగుంటుంది. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఏంటంటే, ఈ మోదీ గారు పెట్టిన వ్యక్తి సీఎం రమేష్ గారని, కలవపు గుర్తమ్మ సీఎం రమేష్ గారని, అది 13వ తారీఖున మనకి 2 ఓట్లు ఇస్తారు. ఫస్ట్ ఓటు వచ్చి కమలం గుర్తు మీద, 2వ ఓటు వచ్చి సైకిల్ వేస్తాం. అయితే ఈ ప్రభుత్వం రావడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, మీ ఆడవాళ్ళకి వయసు 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి 1,500 పథకం వస్తుంది. అలాగే పిల్లలు ఎంతమంది చదువుకొని ఉంటే అంతమందికి, ఇప్పుడు విద్యా దీవెన ఒకరికి ఇస్తున్నారు, అలాగే ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఇస్తారు. మీ ఆడవాళ్ళు ఎక్కడికైనా మీరు జిల్లాలో ప్రయాణం చేస్తారనుకోండి, ప్రయాణం చేస్తే బస్ టికెట్ తీయవలసిన పని లేదు. అలాగే ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీలకి 50 సంవత్సరాలకే పెన్షన్, ఇంతకుముందు 60 సంవత్సరాలకి ఇచ్చేవారు, ఇప్పుడు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారు. అలాగే ప్రతి ఇంటికి 3 గ్యాస్ బండలు ఫ్రీ.